మనిషికి కావాల్సింది మెదడు, హార్ట్, లంగ్స్, కిడ్నీస్. ఈ 4 ఆర్గాన్స్ ఉంటే ఎలా అయినా బతికేస్తాడు. అలాంటిది అండ్ హార్ట్ అండ్ లంగ్స్ ఒక యూనిట్ని స్టార్ట్ చేసి అండ్ గత 20 సంవత్సరాలుగా లంగ్స్ని మనకి గురించి అవగాహన కలిగించి లాట్ ఆఫ్ కోవిడ్ టైంలో కూడా లాట్ ఆఫ్ పేషెంట్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఈ హార్ట్ను కూడా మొదలెడతాం అన్నది రెండు కాంబినేషన్. ఎందుకంటే ఒకసారి హార్ట్ డిసీజ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ లంగ్ డిసీజ్ వస్తాయి, లంగ్ డిసీజ్ హార్ట్ డిసీజ్ కూడా వస్తుంది. రెండు కూడా కంబైన్ చేస్తాం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఈ అప్డేట్ అన్నది మనం ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, ఎంతవరకు చేస్తున్నాం చెప్తాం కూడా ఒక విధానం. అంటే మనం రాజమండ్రి ఎంతవరకు జరుగుతుంది. అలాగే ఈరోజు అప్డేట్లో కూడా రాజమండ్రిలో జరగనిది ఏదీ లేదు, ఇంక్లూడింగ్ ది స్టంట్ దగ్గర నుంచి బైపాస్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్, ఇంక్లూడింగ్ విత్ ఇన్ షార్ట్ టైంలో కూడా హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ కూడా వస్తుంది. అంత మనకి ఇన్పుట్స్ ఉన్నాయి, అంత మంచి డాక్టర్లు ఉన్నారు. అలాగే ఈ గూడూరు హాస్పిటల్ కూడా, చెస్ట్ హాస్పిటల్ కూడా లాట్ ఆఫ్ వర్క్ చేస్తుంది. డెఫినెట్గా ఇలాంటి ప్రోగ్రామ్ ఇంకా జరగాలని కోరుతున్నాం. అండ్ రాజమండ్రిలో కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు 15 to 16 cath labs ఉన్నాయి. అండ్ no other place in the state of Andhra Pradesh. అండ్ ఆల్సో కార్డియాక్ CTs ఉన్నాయి, అండ్ ఆల్సో కార్డియాక్ MRIs ఉన్నాయి, ఇంక్లూడింగ్ ది DNB కోర్స్ ఉన్నాయి అండ్ MD కోర్సులు కూడా ఉన్నాయి. అలాంటి రాజమండ్రిని డెఫినెట్గా వన్ ఆఫ్ ది మేజర్ సెంటర్ ఇన్ ది కంట్రీ అవుద్ది, వన్ ఆఫ్ ది టూరిజం ప్లేస్ ఫర్ మెడికల్ టూరిజం అవుతుందని కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ కొల్లూరు లక్ష్మణ్, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, పల్స్ హాస్పిటల్స్. ఇప్పుడు గండి భాస్కర్ సార్ చెప్పినట్టు ఇప్పుడు రాజమండ్రిలో కూడా మనకి కార్పొరేట్స్ మన మెట్రో నగరాల్లో ఏదైతే జరుగుతాయో అత్యాధునిక వైద్య సేవలు కార్డియాలజీ పరంగా అన్నింటినీ కూడా మనం ఉభయ గోదావరి జిల్లా ప్రజలందరికీ కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది. గత 2 సంవత్సరాల కాలంలో మేము లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అయినటువంటి టావీ, అదేవిధంగా మైక్రా, అదేవిధంగా మినిమల్ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా రాష్ట్రంలో తొలిసారిగా పల్స్ హాస్పిటల్ ద్వారా చేసామని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం. సో మనకి మెడికల్ ఫీల్డ్ ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా అడ్వాన్స్మెంట్ ఎక్కువ వస్తుంటాయి, అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో మా ఈ ప్రయత్నం ఏంటంటే ఈరోజు ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న డాక్టర్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి సుమారు 200 నుంచి 300 మంది డాక్టర్స్ మనకి ఫిజికల్గా వచ్చారు. అందరికీ కూడా ఈ కార్డియాలజీ మరియు కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగాల్లో గత సంవత్సరంలో వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయని వారందరికీ కూడా అవగాహన పెంపొందించడం కోసం ప్రతి సంవత్సరం కూడా ఇలాగ మేము హార్ట్ అండ్ లంగ్ అప్డేట్ ప్రోగ్రామ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు మన జూన్ 7వ తారీఖున ఈరోజు ఇక్కడ చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ ఇంత విజయవంతంగా చేయడానికి అందరి సహకారం జరుగుతుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు హార్ట్ అండ్ లంగ్ అప్డేట్ కండక్ట్ చేస్తున్నాం. విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ అండ్ పల్స్ హాస్పిటల్ రెండింటికి తప్పిన 25 సంవత్సరాల క్రితం విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ అనేది స్థాపించాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే అధునాతనమైన వైద్య విధానాన్ని, గుండె లంగ్స్కి సంబంధించినవన్నీ కూడా హార్ట్ అండ్ లంగ్స్ సంబంధించిన అధునాతన వైద్య విధానాన్ని కామన్ మ్యాన్కి అంటే సామాన్యులకు అందుబాటులో తేవాలని సత్సంకల్పంతో చేసాం. ఈ లక్ష్య సాధనలో మేము ముందున్నాం, అందరికన్నా కూడా బాగా చేస్తున్నాం. అన్ని రకాల వైద్య సదుపాయాలు అంటే హార్ట్కి లంగ్స్కి సంబంధించినవన్నీ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. దీని మీద మరింత అవగాహన కల్పించడానికి, డాక్టర్లో దీనిపైన అవగాహన కల్పించడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసాం. ఇందులో మా కన్సల్టెంట్స్ అందరూ కూడా వివిధ వైద్య విధానాలని పూర్తిగా ప్రజలకి అదేవిధంగా వైద్యులకి అర్థమయ్యేటట్టుగా ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇది సఫలీకృతం అయింది. దీనికి అనేక మంది ఈ ఉభయ గోదావరి జిల్లాల నుంచి అనేక మంది డాక్టర్లు హాజరయ్యారు, 300 మంది హాజరయ్యారు. ఇదే విధానాన్ని ప్రతి సంవత్సరం కూడా ఈ హార్ట్ అండ్ లంగ్ అప్డేట్ని కండక్ట్ చేయడానికి నిర్ణయించాం. కిషన్, కార్డియాలజిస్ట్, పల్స్ హాస్పిటల్స్. సో ఇవాళ హార్ట్ లంగ్ అప్డేట్ పల్స్ హాస్పిటల్స్, విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ అండ్ IMA తరఫున నిర్వహించామండి. ఆల్మోస్ట్ 300-400 డాక్టర్స్ వచ్చారు. చాలా సక్సెస్ఫుల్గా పార్టిసిపేషన్ ఉంది. అన్ని టాక్స్ కూడా చాలా బాగా జరుగుతున్నాయండి. సో దాంతోపాటు ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే హార్ట్ ప్రాబ్లమ్స్, లంగ్ ప్రాబ్లమ్స్ అనేవి ఇప్పుడున్న ప్రస్తుతానికి లైఫ్ స్టైల్ బట్టి చాలా ఎక్కువగా ఉంటున్నాయి. సో ఆ అవేర్నెస్ డాక్టర్స్ నుంచి పేషెంట్స్ తీసుకురావడం అనేది మెయిన్ ఇంటెన్షన్. సో థ్యాంక్ యూ.